అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 15 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిశ్శబ్దం కూడా ఒక శక్తే, అది మనసుకు సమాధానాన్ని ఇస్తుంది. శాంతిలోనే సత్యం దాగి ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 15, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6 గంటల 42 నిమిషములకు, సూర్యాస్త సమయము 5 గంటల 40 నిమిషములకు, చంద్రోదయము 2 గంటల 32 నిమిషములకు, చంద్రాస్త సమయము 2 గంటల 13 నిమిషములకు. ఈ రోజున తిథి ఏకాదశి. డిసెంబర్ 14 సాయంత్రం 6 గంటల 50 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 15 రాత్రి 9 గంటల 20 నిమిషముల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము చిత్త. డిసెంబర్ 14 ఉదయం 8 గంటల 16 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 15 ఉదయం 11 గంటల 8 నిమిషముల వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ తులారాశి కిందకే వస్తారు. యోగము శోభన. డిసెంబర్ 14 ఉదయం 11 గంటల 45 నిమిషముల నుంచి డిసెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి అతిగండ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భవ. డిసెంబర్ 15 ఉదయం 8 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి బాలవ. డిసెంబర్ 15 రాత్రి 9 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 26 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 14 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 16 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 8 గంటల 4 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 26 నిమిషముల వరకు. కులిక కాలము మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5 గంటల 5 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 53 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 57 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5 గంటల 41 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 7 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషము నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషముల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అర్జునుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, కౌరవుల సేనాధిపతిగా మొదట ఎవరు ఉన్నారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సఫల ఏకాదశి, మూలాకార్తి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 15 ఉదయం 11 గంటల 8 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 15 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.